ఫోకస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజలు, రైతులు గమనిస్తున్నారు. దానికి చేసిన ఖర్చు ద్వారా గతంలో జస్ట్ నేను ఒక లెక్కలు చెప్తా. గత 10 ఏళ్లలో ఇరిగేషన్ కి పెట్టిన ఖర్చు 1.81 lakh crores, 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఎస్ఎల్బిసి అట్నే ఉండిపోయింది, డిండి అట్నే ఉండిపోయింది, దేవాదుల పూర్తి చేయలే, మరి సీతారాం సాగర్ పూర్తి చేయలే, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలే, ఆనాడు పెండింగ్ ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ భీమా పూర్తి చేయలే, ప్రాణాయిత సేవలు చేపట్టలే. మరి 1.81 lakh crores ఖర్చు పెట్టి కేవలం నామమాత్రం ఆయకట్టే వచ్చింది. 27,000 కోట్లు ఖర్చు పెడితే పాలమూరు రంగారెడ్డిలో కొత్తగా వచ్చిన ఆయకట్టు 0. 8,000 కోట్లు ఖర్చు పెడితే సీతారాం సాగర్ లో కొత్తగా వచ్చిన ఆయకట్టు 0. దేవాదుల ముందుకే పోలే, మరి ఎస్ఎల్బిసి ముందుకు పోలే, డిండి ముందుకు పోలే, వెనకటి నుంచి పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్ భీమా ఏది ముందుకు పోలే, ఉదయ సముద్రం ముందుకు పోలే. మరి ఆ విధంగా వాళ్ళు చేస్తే మనం మాత్రం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ ప్రాజెక్టులు పూర్తి చేసి ఎక్కువ ఆయకట్టించే విధంగా ముందుకు పోతున్నాము. ఇరిగేషన్ శాఖలో నేను ముందు చెప్పినట్టుగా సుమారు 1,100 మంది ఇంజనీర్లు రిక్రూట్ చేసినాం, 1,800 మంది లస్కర్ని రిక్రూట్ చేసే అవుట్సోర్సింగ్ బేస్ మీద పెట్టినాం. అన్ని సిస్టమ్స్ కూడా బెటర్ గా చేస్తూ ముందుకు పోతున్నాం. కృష్ణా నదీ జలాల కేటాయింపులో, ఎందుకంటే మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీకి, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ్, నాగన్సార్కి ఇది చాలా ముఖ్యం. కృష్ణా నదీ జలాల కేటాయింపులో ఆంధ్రాకి అక్రమ తరలింపులో ఎక్కువ అన్యాయం టీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే జరిగింది. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇప్పుడు కృష్ణా నదిలో అన్ని ప్రాజెక్టుల మీద టెలిమెట్రీ పెట్టడానికి మన ప్రభుత్వం పైసలు ఇచ్చి టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడుతున్నాం. వాళ్ళ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నారు, రాయలసీమ లిఫ్ట్ పనులు మొదలు పెట్టుకున్నారు, మల్యాల దగ్గర నుంచి ఇతర దగ్గర నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నది జలాలు అక్రమంగా తరలిస్తుంటే ఆ అన్యాయాన్ని వాళ్ళు జస్ట్ నిశ్శబ్దంగా ఉన్నారని చెప్పి విషయం మనం చేస్తున్నాం. కృష్ణా నదీ జలాల్లో ఎక్కువ అన్యాయం గత ప్రభుత్వంలో జరిగింది. మనం వచ్చిన తర్వాత నిరంతరం పోరాటం చేస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. గోదావరి జలాల్లో, సీతారాం సాగర్ లో మనం వచ్చిన తర్వాత గోదావరి నదీ జలాల్లో 67 టీఎంసీలు నీటి కేటాయింపులు చేయించినాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి, సమ్మక్క సారకు కూడా నీటి కేటాయింపుల ప్రక్రియ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. మరి ఇవన్నీ మీకు మనవి చేస్తూ ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేయడానికి తప్పనిసరిగా మనం వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరం కూడా, అధికారులందరం కూడా మరి కృషి చేసి ముందుకు పోదామని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, సివిల్ సప్లైస్ విషయం నేను జస్ట్ 2-3 నిమిషాలు మాట్లాడి మరి ఆ తర్వాత అందరూ ప్రజాప్రతినిధులు మాట్లాడాలని కోరుతున్నా. ఇప్పుడు యాసంగి వరి పంట ధాన్యం కొనుగోలు జరుగుతుంది. కొన్ని లెక్కలు చెప్పాలి మీకు. పోయిన వానాకాలం పంటలో తెలంగాణలో 66.7 లక్షల ఎకరాల్లో 153.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిన ఘనత మన ప్రభుత్వానికి, మన రైతులది. ఈ పంట యాసంగి ఇప్పుడు వస్తున్న పంట బంపర్ పంట. ఈ పంటలో 55 లక్షల ఎకరాల్లో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం జరిగింది. అంటే రెండు కలిపితే 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత పండడం జరిగింది. ఇది తెలంగాణలోనే రికార్డు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పండలే. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి పంట ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో పండిన పంట అని చెప్పి మనం చేస్తున్నాం. పండిన పంటలో పోయిన వానాకాలం పంట ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రతి గింజ మరి రైతులకి మేలు జరిగే విధంగా కొనుగోలు చేయడం జరిగింది. సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. అదేవిధంగా ఇప్పుడు యాసంగి పంటకి కొనుగోలు విషయంలో కూడా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. అందరం కూడా ప్రజాప్రతినిధులు అధికారులు కూడా అంతా సమిష్టి కృషితో తెలంగాణలో యాసంగి పంట చివరి గింజ కొనే వరకు, చివరి రైతుకి ఎంఎస్పి బోనస్ వచ్చే వరకు మన అందరం కూడా అలర్ట్ ఉండాలి, పనిచేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక చారిత్రాత్మక మార్పు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కేబినెట్ నిర్ణయం మేరకు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి తెలంగాణలో 80 నుంచి 84% జనాభాకి ఉచితంగా ఫ్రీగా ప్రతి మనిషికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తుంది. ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి అని చెప్పి నేను మనం చేస్తున్నా. 80 నుంచి 84% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కంటే మరొక ఏ సంక్షేమ కార్యక్రమం ఇంతకంటే బెటర్ ఉంటుందో మరి అందరూ ఆలోచన చేయాలి. గతంలో ఇచ్చే దొడ్డు బియ్యాన్ని 80-90% జనాభా తినకపోయేవారు. అది రీసైక్లింగ్కి, పోల్ట్రీ ఫామ్లకి, బీర్ కంపెనీలకి, అక్రమ వ్యాపారాలకి దోహదపడి తప్పితే జనానికి తినడానికి ఉపయోగపడలే. ఆనాడు సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టి 24 లక్షల మెట్రిక్ టన్ల దొడ్డు బియ్యం సప్లై చేస్తే ఎక్కువ శాతం మరి ఇల్లీగల్ వ్యాపారానికే పోయింది.